రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పీసీసీ చీఫ్ నియామకాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరికొంత కాలం వెయిట్ చేద్దామనే నిర్ణయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ఏఐసీసీ పెద్దలు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇక శ్రావణంలోనే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం ఉంటాయన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అందుకు తగ్గట్టే సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లడం, పార్టీ అగ్రనేతలు రాహుల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, దీపాదాస్, మున్షితో భేటీ కావడంతో ఆశావహులంతా హస్తిన పరిణామాలపై ఆసక్తి చూపారు. కానీ కె కేశవరావు చేరిక వరకే ఆ భేటీ పరిమితం కావడంతో ఇక ఆషాఢం లోపు తమకు అదృష్టం లేదని శ్రావణం దాకా వేచి చూడాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చిన ఆశావహులు ఢిల్లీ నుంచి తిరుగుబాట పట్టారు. ఒక దశలో ఆషాఢం లోపే కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం ఉంటాయని వారం రోజులుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. కొందరు మంత్రులైతే మీడియా చిట్ చాట్ లో ఏ జిల్లా నుంచి ఎవరు మంత్రి కాబోతున్నారో చెప్పుకొచ్చారు. దీంతో ఇక ఈ నెల 4లోగా విస్తరణ ఉంటోందని అంతా భావించారు. మంత్రి పదవిని ఆశించిన పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలకైతే కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి వీలు దొరికినప్పుడల్లా ఏఐసీసీ నేతలను కలిశారు. సీఎం, డిప్యూటీ సీఎంలిద్దరూ దఫాదఫాలుగా ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి మంత్రులు కూడా ఈ భేటీల్లో పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకోవడం, ప్రాతినిధ్యం లేని జిల్లాలకు చోటు కల్పించడం, అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవడం లాంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. ఇందుకు తగ్గట్టే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి 4 పేర్లతో లిస్టును రెడీ చేసుకుని హైకమాండ్ ముందుంచారు. కానీ కొందరు ముఖ్య నేతలు ఎవరి స్థాయిలో వారు పట్టుబడటంతో పీఠముడి బిగిసినట్లు తెలిసింది. ఇలాంటి పరిణామాలతో కేబినెట్ విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇక పీసీసీ కొత్త చీఫ్ నియామకం విషయంలో కొంత క్లారిటీ వచ్చినా బీసీలోని ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అదే సమయంలో ఎస్టీల్లోని ఓ వర్గానికి ఇవ్వాలనే అంశం ఢిల్లీ పెద్దలకు చేరడంతో ఈ నియామకాన్ని కూడా పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా కొంతకాలం వాయిదా వేస్తేనే మంచిదనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావాహులంతా ఇక శ్రావణం వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.